మేజర్ సమస్యగా మారిందండి. సో, ఇండియాలోనే కాదు, ఏ కంట్రీ మీరు తీసుకున్నా, మీరు ఏ డెవలప్డ్ కంట్రీ అన్నా తీసుకోండి, అక్కడ వాళ్ళ గవర్నమెంట్ చెప్పే మెయిన్ ప్రాబ్లమ్ ఇప్పుడేంటంటే ఇన్‌ఫర్టిలిటీ. ఇన్‌ఫర్టిలిటీ ఇంతగా రావడానికి చాలా కారణాలున్నాయన్నమాట. సో, మెన్‌లో డిఫరెంట్ కారణాలున్నాయి, విమెన్‌లో డిఫరెంట్ కారణాలున్నాయి. చాలా వరకు కామన్ రీజన్స్ ఉన్నాయి. సో, ఎస్పెషల్లీ ఈ కాలంలో ఇన్‌ఫర్టిలిటీ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మనం తీసుకున్న లైఫ్ స్టైల్ అనమాట. లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడమే మెయిన్ రీజన్ అనమాట. ఫస్ట్ మనం తీసుకునే డైట్‌లో ప్రాబ్లమ్ ఉంది. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ స్లీప్, సరిగ్గా నిద్రపోవట్లేదు ఎవరు. థర్డ్ వన్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. ఫోర్త్ వన్ ల్యాక్ ఆఫ్ అంటే లైఫ్‌లో స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉండడం. అది ఫోర్త్ రీజన్ అవుతుంది. ఫిఫ్త్ రీజన్ వచ్చి అలవాట్లనమాట. ఆల్కహాల్ గానీ, స్మోకింగ్ గానీ ఇవన్నీ కలిసి ఫిఫ్త్ రీజన్‌గా అంటే లైఫ్ స్టైల్‌కి సంబంధించినవి. సో, ఈ ఈ లైఫ్ స్టైల్‌లో ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఏమేమి రకాలుగా ప్రాబ్లమ్స్ ఉంటాయంటే, మనం ఎస్పెషల్లీ మెన్‌లో గానీ, విమెన్‌లో గానీ ఇన్‌ఫర్టిలిటీకి కాజెస్ 2 రకాల కాజెస్ చెప్తామనమాట. ఒకటి ప్రైమరీ కాజెస్ అంటాం. ఒకటి సెకండరీ కాజెస్ అంటాం. మెన్ గానీ, విమెన్ గానీ ప్రైమరీ కాజెస్ అంటే ఏంటంటే, అసలు జీవితంలో ఎప్పుడూ వీళ్ళకు పిల్లలు పుట్టలేదు అంటే, అప్పుడొచ్చిన కాజెస్‌ని ఏమంటామంటే, మనం ప్రైమరీ కాజెస్ అంటామనమాట. ఆల్రెడీ ఒకసారి పిల్లలు పుట్టారు, తర్వాత పుట్టడం కష్టమవుతుంది అంటే దాన్నేమంటామంటే, సెకండరీ కాజెస్ కింద మనం తీసుకుంటామనమాట. మెన్‌లో గానీ, విమెన్‌లో గానీ. సో, ప్రైమరీ కాజెస్ మెయిన్‌గా ఉండడానికి రీజన్స్ ఏంటంటే, జెనెటిక్ కాజెస్ ఒకటి, అనటామికల్ అబ్నార్మాలిటీస్ అనమాట. జెనెటిక్ కాజెస్ అంటే ఏంటంటే, జీన్స్‌లో ఏమన్నా ప్రాబ్లమ్ ఉందా? ఎగ్ ఫార్మేషన్‌లో ప్రాబ్లమ్ ఉందా? స్పెర్మ్ ఫార్మేషన్‌లో ఏదన్నా ప్రాబ్లమ్ ఉందా? అసలు స్పెర్మే ఫార్మ్ కావట్లేదా? ఎగ్గే ఫార్మ్ కావట్లేదా? ఇవన్నిటిని ఏమంటామంటే, మనం జెనెటిక్ కాజెస్ అంటామనమాట. అంటే